నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమశివుడు తన భక్తులను అనుగ్రహించడం కోసం కొండల్లో, కోనల్లో, అగాధాల్లో, అడవుల్లో ఆవిర్భవించాడు. ఆయన ఎక్కడ ఉన్నా తన భక్తులను ఒక కంట కనిపెట్టుకునే ఉంటాడు. తన భక్తులు ఆపదలో ఉంటే మంచు కొండలను, మహానదులను, దండకారణ్యాలను దాటుకుని వస్తూనే ఉంటాడు. అలాంటి ఆదిదేవుడు కొలువైన బెంగుళూరు మల్లేశ్వరంలోని శ్రీ కాడు మల్లికార్జున స్వామి ఆలయమే నేటి మన తీర్థయాత్ర. शिव शिव ओम शिव 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 शंभो ओम हर हर ओम हर 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 शंभो ओम शिव शिव ओम शिव 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 शंभो सारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। नमामीशमीशाननिर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम्। ॐ हर हर ॐ हर 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 शम्भो ॐ शिव शिव ॐ शिव 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 शम्भो ॐ हर हर ॐ हर 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 शम्भो ఓం శివ శివ ఓం శివ 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 శంభో. శివుడికి మల్లికా పుష్పాలు అంటే ఎంతో ఇష్టం. బ్రహ్మదేవుడు ఆ స్వామిని మల్లికా పుష్పాలతోనే పూజించేవాడని అంటారు. అందువలనే శంకరుడిని మల్లికార్జునుడని, మల్లేశ్వరుడని పిలుస్తూ ఉంటారు. కొండంత దైవంగా విశ్వసిస్తూ కొలుస్తూ ఉంటారు. అలా ఆ పేరుతో స్వామివారు పూజాభిషేకాలు అందుకుంటున్న క్షేత్రమే మల్లేశ్వరం. శ్రీకంఠాది సమస్త రుద్రనమితో వామార్థ జానిః శివః ప్రాళేయ చలహార హీర కుముద క్షీరాబ్ది తుల్య ప్రభః విశ్వక్సేన విఘాత మస్తమ కుటీరత్న ప్రభా భాస్వరః శ్రీమత్పర్వత మల్లికార్జున మహాదేవః శివో మే గతిః అంటూ ఆ మల్లికార్జునుడు అశేష భక్తజనవాహినిచే నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. ఆ స్వామి పాదస్పర్శను, అనుగ్రహ వర్షాన్ని దక్కించుకున్న నేలగా కర్ణాటక కనిపిస్తుంది. ఒకవైపున చారిత్రక నిర్మాణాలను, మరొక వైపున ఆధ్యాత్మిక నిర్మాణాలను తులాభారం వేసి తూచినట్టుగా కనిపించే రాష్ట్రం తమిళనాడు తరువాత ఆ స్థాయి ఆధ్యాత్మికత ప్రవహించడం ఇక్కడ మనం చూడొచ్చు. అందువలన కర్ణాటకలో అడుగుపెట్టిన వారెవరూ భక్తిభావ సాగరాన్ని స్పర్శించకుండా తిరిగి వెళ్లలేరు. కర్ణాటక రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరు కూడా ఆధ్యాత్మికతకు ఆశ్రయమిచ్చిన నగరమే. బెంగళూరు పరిసరాల్లో విరాజిల్లుతోన్న ప్రాచీనమైన ఆలయాల్లో దొడ్డ గణపతి ఆలయం, దొడ్డ బసవన్న ఆలయం, గవి గంగాధరేశ్వర ఆలయాలు మొదలైనవి కనిపిస్తాయి. బెంగళూరుకి ప్రత్యేకమైన ఆకర్షణను తెచ్చిపెట్టిన ఆలయాల్లో ఒకటిగా దొడ్డ గణపతి ఆలయం అలరారుతోంది. ఒక కొండకి సంబంధించిన శిల కెంపెగౌడకి గణపతి ఆకారంలో కనిపిస్తుంది. దాంతో ఆయన ఆ ఏకశిలను గణపతి మూర్తిగా మలచమని ఆదేశిస్తాడు. శిల్పులు ఆ శిలని వినాయకుడి అర్చామూర్తిగా మలిచారు. 18 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పు కలిగిన వినాయక స్వామికి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ స్వామివారికి పండ్ల రసాలతో జరిగే అభిషేకం, కూరగాయలతో చేసే అలంకారం చూసి తీరవలసిందే.
ప్రతి ఏటా ఇక్కడి గణపతి మూర్తి పెరుగుతూ ఉండడం విశేషం. ఇక దొడ్డ గణపతి ఆలయానికి సమీపంలోనే మనకు దొడ్డ బసవన ఆలయం కనిపిస్తుంది. దీనినే బుల్ టెంపుల్ అని కూడా పిలుస్తుంటారు. మందిరమంతా పరుచుకొని కనిపించే ఇక్కడి మహాబసవను చూడడానికి 2 కళ్ళు చాలవు. సాక్షాత్తు ఆ నందీశ్వరుడే ఇక్కడ వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. కార్తీక మాసంలో ఇక్కడ జరిగే వేరుశనగ పండగకి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఇక గవి గంగాధరేశ్వర స్వామి విషయానికొస్తే ఇది సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఏకశిల గుహాలయం. దీనిని ఆలయంగా తీర్చిదిద్దిన వారు కెంపెగౌడ. పూర్వం ఇక్కడ గౌతమ మహర్షి, భరద్వాజ మహర్షి తపస్సు చేసుకున్నట్టుగా స్థల పురాణం చెబుతోంది. మకర సంక్రాంతి రోజున సూర్యకిరణాలు నేరుగా ఈ శివలింగంపై పడడం ఇక్కడి విశేషం. శివ పరివారమంతా కూడా ఇక్కడ కొలువై ఉండడం మరో విశేషంగా కనిపిస్తుంది. ఈ ఆలయాల జాబితాలో కనిపించే మహాదేవుడి మరో క్షేత్రమే శ్రీ కాడు మల్లికార్జున క్షేత్రం. కన్నడలో కాడు అంటే అడవి అని అర్థం. అడవిలోని మల్లికా పుష్పాల పొదల్లో వెలసిన కారణంగా ఇక్కడి స్వామివారికి ఈ పేరొచ్చిందని చెబుతారు. స్వామివారు మల్లికార్జునుడిగా, అమ్మవారు భ్రమరాంబికాదేవిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. శ్రీశైల క్షేత్రంలో మాదిరిగా మల్లికార్జున, భ్రమరాంబికా నామాలతో ఆది దంపతులు కొలువైన మహిమాన్వితమైన క్షేత్రంగా భక్తులు ఈ ఆలయాన్ని విశ్వసిస్తారు. ఆదిదేవుడికి అడవులలో కొలువై ఉండటం అలవాటే. అడవులలో ఎత్తైన కొండ ప్రదేశాలను తన ఆవాసంగా మార్చుకోవటం మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి క్షేత్రాలెన్నో మనం చూస్తూ ఉంటాం. అలా ఈ ప్రదేశం ఒకప్పుడు అడవి ప్రాంతమే. ఇక్కడి ఆలయం కూడా చిన్న కొండపై మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అడుగడుగున ఆహ్లాదాన్ని పంచుతూ ఉంటుంది. ఈ ఆలయానికి సమీపంగా వెళుతూ ఉండగానే ఆహ్లాదకరమైన వాతావరణం ఆహ్వానం పలుకుతుంది. ప్రవేశద్వారం దాటుకుని లోపలికి వెళ్ళగానే అందమైన ఉద్యానవనంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు పలకరించడం కనిపిస్తుంది. ఆ మధ్యలోనే అందంగా తీర్చిదిద్దిన రాజగోపురం కనువిందు చేస్తుంది. రాజగోపురాన్ని దాటిన తరువాత కొండపైకి పరుచుకుంటూ వెళ్లిన మెట్లు దారి చూపుతున్నట్టుగా అనిపిస్తాయి. ఇరువైపులా ఎత్తైన చెట్లు, ఆ మధ్యలో పొడవైన మెట్లు. ఆ మార్గంలో నడుస్తూ ఉంటే మనసుకు అవసరమైన ఉల్లాసం కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతనకు అవసరమైన ప్రశాంతత లభిస్తుంది. మెట్ల మార్గం పూర్తయిన తరువాత పొడవైన ప్రాకారాన్ని దాటుకుని ప్రధానమైన ప్రాంగణంలోకి అడుగు పెట్టవలసి ఉంటుంది. ధ్వజస్తంభం, నందిమంటపం, ముఖమంటపం, గర్భాలయం గబగబా భక్తులకు పరిచయమైపోతాయి. విశాలమైన ప్రదక్షిణా మార్గాన్ని కలిగిన ఆలయం ఇది. ప్రశాంతత ఇక్కడ సేద తీరుతోందా అన్నట్టుగా అనిపిస్తుంది. పొడవైన ప్రాకార మంటపాలు చరిత్రను విస్తరిస్తున్నట్టుగా అనిపిస్తాయి. ప్రాకార మంటపాలనే మందిరాలుగా, వాహన సేవలను నిలిపే మంటపాలుగా మార్చడం ఇక్కడ చూడొచ్చు. ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయనేది ఇక్కడి వాహనాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. कीर्तनतों
నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే హారతివో. పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ప్రధానమైన మంటపంలోకి అడుగుపెట్టగానే మధ్యలోని గర్భాలయంలో కాడు మల్లికార్జునుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఆ స్వామికి ఒకవైపున ప్రత్యేక మందిరాల్లో కాశీ విశ్వనాథుడు, ప్రసన్న గణపతి కొలువై కనిపిస్తారు. మరోవైపున ప్రత్యేక మందిరాల్లో భ్రమరాంబిక అమ్మవారు, విష్ణుమూర్తి దర్శనమిస్తారు. ఇలా గర్భాలయం పక్కనే ఇంతమంది దేవీదేవతలు కొలువై ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విమాన గోపురంపై విష్ణు సంబంధమైన శిల్పాలు కూడా ఉండడం మరో విశేషం. మహర్షుల కాలంలో ఆవిర్భవించిన శివలింగాలు ఆ తర్వాత కాలంలో అంతర్హితమై కొంతకాలం తర్వాత తమ భక్తుల ద్వారా వెలుగులోకి రావటం గురించిన కథనాలు మనం ఆయా క్షేత్రాలలో వింటూ ఉంటాం. అలాంటి ఒక కథనమే ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ శివయ్య కూడా వందల ఏళ్ల తర్వాత ఒక భక్తుడి ద్వారా తిరిగి వెలుగు చూసినవాడే, తన వైభవాన్ని చాటినవాడే. ఒకప్పుడు ఇది దట్టమైన అటవీ ప్రాంతం. ఇక్కడ వెలసిన మల్లికార్జునుడు స్వయంభూ. ఇక్కడి మల్లికా వనాలలో ఎంతోమంది మహర్షులు తపస్సు చేసుకునేవారు. ఆ తరువాత చాలా కాలం పాటు శివలింగం అంతర్హితమైంది. ఆ తరువాత అడవుల పరిధి తగ్గుతూ వచ్చింది. స్వామివారు వెలుగులోకొచ్చే సమయం ఆసన్నం కావడంతో ఈ శివలింగం ఒక భక్తుడి కంటపడుతుంది. అయితే అది సాధారణమైన శివలింగమే అని ఆయన మొదట భావిస్తాడు. కాని ఆ శివలింగాన్ని చూసిన దగ్గర్నుంచి ఆయనకు ఎదురవుతూ వస్తున్న అనుభవాలు ఆశ్చర్యపరుస్తాయి. దాంతో ఇది మహిమాన్వితమైన లింగం అనే విషయం ఆయనకు అర్థమవుతుంది. ఆ వెంటనే గ్రామస్తుల సహాయ సహకారాలతో స్వామివారికి ఒక మందిరాన్ని నిర్మిస్తాడు. అప్పటినుంచి స్వామివారికి నిత్య పూజలు నిర్వహించడం మొదలవుతుంది. అడవిలో ఆవిర్భవించిన ఆదిదేవుడిని భక్తులు కాడు మల్లికార్జునుడు అని పిలుచుకోవడం, కొలుచుకోవడం మొదలయ్యింది. స్వామివారి లీలా విశేషాలు వారికి అనుభవంలోకి రావడం మొదలయ్యింది. పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు అనే విశ్వాసం వారిలో పెరిగింది. అలా ఆ స్వామి చాలామందికి ఇష్టదైవంగా ఇలవేల్పుగా మారాడు. ఇక భ్రమరాంబిక అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆరాధిస్తారు. అరుణాసురుడి సంహారం కోసం అవతరించిన భ్రమరాంబిక అమ్మవారిని భక్తులు అంకితభావంతో అర్చిస్తారు. రవి సుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణి, ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణి, అవని జనులకు కొంగు బంగారమైన దైవ శిఖామణి, శివుని పట్టపు రాణి గుణమని శ్రీగిరి భ్రమరాంబిక అంటూ ఆ తల్లి పాదాలను ఆశ్రయిస్తారు. ఇక్కడి పరిసర ప్రాంతాల్లోని భక్తులు మల్లికార్జునుడికి ఒక మాట చెప్పకుండా ఎలాంటి శుభకార్యాలను మొదలుపెట్టరు. ముందుగా మల్లికార్జునుడు భ్రమరాంబిక అమ్మవార్లను దర్శించుకొని వారికి ఆహ్వానం అందించి ఆ తరువాత ఆయా కార్యాలను ఆరంభిస్తారు. అలా తమ ధర్మబద్ధమైన కోరికల్ని నెరవేర్చుకున్నవారు ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకుంటారు. సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. శ్రీ కాడు మల్లికార్జున స్వామి ఆలయం ఇప్పుడంటే రహదారి పక్కనే కనిపిస్తూ ఉంటుంది. ఉద్యానవనము మధ్యలో విరిసిన ఉల్లాసంలా అనిపిస్తుంది.
కానీ ఒకప్పుడు ఇది అటవీ ప్రాంతం, పైగా కొండ ప్రదేశం. స్వామివారికి ఇక్కడ ఇంత పెద్ద ఆలయాన్ని ఎవరు నిర్మించారు అని ఒక సందేహం కలగడం సహజం. అప్పుడు మనకి శివాజీ మహారాజు సోదరుడైన వెంకోజీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. శివాజీ మహారాజ్ ఎంతటి పరాక్రమవంతుడో అంతటి ఆధ్యాత్మిక చింతన కలిగినవాడు. మాతృభక్తి, దేశభక్తి, గురుభక్తి, దైవభక్తి ఇవన్నీ మనకు శివాజీలో కనిపిస్తాయి. ఆయన సోదరుడైన వెంకోజీ కూడా మహావీరుడే, మహాభక్తుడు కూడా. అలాంటి వెంకోజీ 17వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. దగ్గరుండి మరీ పర్యవేక్షణ చేస్తూ పరమానంద భరితుడయ్యాడని అంటారు. వెంకోజీ మహారాజ్ ఈ ప్రాంతంలో విడది చేసినప్పుడు ఇక్కడి మల్లికార్జునుడి మందిరం శిథిలావస్థలో ఉండేదట. అయితే గ్రామస్తులు మల్లికార్జునుడి పట్ల చూపుతున్న భక్తి శ్రద్ధలు ఆయనను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తాయి. ధర్మం తప్పిన వారిని ఆ స్వామి శిక్షిస్తాడు, ధర్మాన్ని ఆచరించిన వారిని అనుగ్రహిస్తాడు అనే ఒక బలమైన విశ్వాసం ఇక్కడి ప్రజల్లో ఉండడం గమనిస్తాడు. స్వామి లీలా విశేషాలను గురించి కథలుగా వింటాడు. అంతటి మహిమాన్వితమైన ఆ మల్లికార్జునుడిని తాను దర్శించుకోవలసిందేనని వెంకోజీ మహారాజ్ భావిస్తాడు. శిథిలావస్థలో ఉన్న మందిరాన్ని, నిరాడంబరంగా నిలిచిన శివలింగాన్ని ఆయన చూస్తాడు. అక్కడి స్థలానికి ఏదో మహత్యం ఉంది అనే విషయాన్ని గ్రహిస్తాడు. ఆ సమయంలో ఆయనకి చిత్రమైన సంకేతాలు, అనుభవాలు ఎదురవుతాయి. అప్పుడాయన ఇక్కడ స్వామివారికి ఆలయాన్ని నిర్మించాడు. వెంకోజీ మహారాజుకి సంబంధించిన విశేషాలు, ఆయన ఈ ఆలయాన్ని నిర్మించడం గురించి శాసనాలు మనకిక్కడ కనిపిస్తాయి. సాధారణంగా కర్ణాటకలో బెంగళూరు పరిసర ప్రాంతాల్లో చోళరాజులు నిర్మించిన ఆలయాలే ఎక్కువగా కనిపిస్తాయి. అలా కాకుండా మరాఠా వీరుడైన వెంకోజీ ఇక్కడి స్వామివారిని దర్శించుకుని ఆలయాన్ని నిర్మించడం విశేషం. సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. మహేశ్వరాయ రుద్రాయ త్రినేత్రాయ దిగంబరాయ నీలకంఠాయ విశ్వరూపాయ త్రిగుణాత్మకాయ నమః శివాయ. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం, దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. బెంగళూరు నివాసితుల్లో కాడు మల్లికార్జున స్వామి ఆలయం తెలియని వారంటూ ఉండరు. అంతగా ఈ క్షేత్రం అక్కడి వారికి చేరువైంది. స్వామివారి వైభవం కొన్ని వందల సంవత్సరాల నుంచి కనిపిస్తున్నప్పటికీ స్థలమహత్యం అంతకు ముందు నుంచి వినిపిస్తూ ఉండడం అందుకు కారణం కావచ్చు. ఎంతోమంది రాజులు అంకితభావంతో అర్చించి తరించడమూ కావచ్చు. అందువలన కొత్తగా వెళ్లిన వారు ఈ ఆలయం ఎక్కడ ఉందా అని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రధానమైన ఆలయంలోనే ప్రత్యేక మందిరాలలో కాశీ విశ్వనాథుడు, భ్రమరాంబికాదేవి, ప్రసన్న గణపతి, విష్ణుమూర్తి కొలువే కనిపిస్తారు. ఇక ఆలయ ప్రాంగణంలో కొన్ని ఉపాలయాలు కనిపిస్తాయి. ప్రధానమైన ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ఉపాలయాలను దర్శించుకుని వెళుతూ ఉంటారు. ఇక్కడ వల్లీ దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. స్వామివారిని దర్శించుకోవడం వలన సర్ప సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. అలాగే వివాహ సంతాన సంబంధమైన దోషాలు దూరమవుతాయని విశ్వసిస్తారు. ఈ తరహా దోషాల నుంచి విముక్తిని పొందడం కోసం ఇక్కడ నాగప్రతిష్ఠ చేసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా కేటాయించబడ్డ ప్రదేశంలో భక్తులచే నాగప్రతిష్ఠలు చేయిస్తూ ఉంటారు. అలా ప్రతిష్ఠించబడిన నాగప్రతిమల్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఆలయానికి ఒకవైపున దక్షిణామూర్తి మందిరం కూడా కనిపిస్తుంది. ఆది గురువుగా పురాణాలు పేర్కొంటున్న మహేశ్వరుని మరో రూపమే శ్రీ దక్షిణామూర్తి. శివ శక్తి సమైక్య రూపమే దక్షిణామూర్తి అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సాక్షాత్తు వశిష్ఠ మహర్షి దక్షిణామూర్తి అనుగ్రహంతోనే బ్రహ్మ విద్యను పొందాడని చెబుతారు. దక్షిణామూర్తి ఆరాధన వలన అజ్ఞానం నశించి దుఃఖం దూరమవుతుంది అనంటారు. హనుమంతుడితో పాటు నవగ్రహ మంటపం కూడా ఈ ఉపాలయాల వరుసలో కనిపిస్తుంది. భక్తులు నవగ్రహ ప్రదక్షిణలు చేసుకుని వెళతారు.
జీవముల మదిని దీపమై జగములేలెదవు సర్వేశ సురగంగబద్ధ ఘన జటాజూట ప్రణవార్ధ రూప శృతి సంచారా తవ చరణ పద్మముల సేవనాదనుచు శరణు కోరితిని భూతేశ చిరుమందహాస హిమ శైలవాస గిరిజార్ధదేహ జన సమ్మోహ శివ పూజలేమియు తెలియని మాపై కరుణ చూపరా ఆత్మేశ నిను కనుల చూసిన నరులకు లేదు జనన బంధము విశ్వేశ నీ త్రినేత్రమీ మనస్సుగా మనిషికి జ్వలించురా చలించక నిలుపక త్రికాలము లయించురా తెరువగా అనంతమై సృజించురా స్థిరముగ నదులకు జనులకు నడకలు శివుడని గ్రహముల కతులకు ఇరుసే హరుడని ఋతువుల మార్పుకు హేతువు భవుడని తెలిసిన మనుజుని జన్మము ధన్యమురా. కాడు మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతి సోమవారం మాస శివరాత్రుల్లోనూ మహాశివరాత్రి పర్వదినంలోనూ కార్తీక మాసంలోనూ ప్రత్యేకమైన పూజలు విశేషమైన సేవల్ని నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. అప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ ఆలయాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటలకు తెరుస్తారు. అభిషేకం, అలంకారం, అర్చనలు, నైవేద్యాల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తలుపులు మూస్తారు. తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతినిస్తారు. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలున్నాయి. బెంగళూరు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి స్థానిక వాహనాల్లో కాడు మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. స్వయంభూగా ఆవిర్భవించిన మల్లికార్జునుడు భ్రమరాంబికాదేవిగా అనుగ్రహించే అమ్మవారు శివ కుటుంబమంతా కరుణ కురిపించే ప్రదేశం. శివాజీ సోదరుడైన వెంకోజీ నిర్మించిన ఆలయం బెంగళూరులోని ప్రాచీన క్షేత్రాలలో ఒకటి. అలాంటి ఈ క్షేత్రాన్ని గురించిన అనేక విశేషాలు తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసాదం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్య లలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం రాగభోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం అతుల చతుర పటులౌకిక మూర్తిం సకల కార్య హిత కౌశల కీర్తిం తీవ్ర వేగ సంచారణ తత్వం తం నమామి సౌమ్యం బుధదేవం పరమ ధర్మ సౌశీల్య మహత్వం చరమ రమ్య బోధామృత తత్వం వేద శాస్త్ర దైవాంకిత బుద్ధిం తం నమామి ధీరం గురుదేవం ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.